ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఫర్గివ్ our debts as we also have forgiven our debtors. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మనం మోకరించి ప్రభువా నన్ను క్షమించు, నన్ను దీవించు అని అడుగుతూ ఉంటాం. కానీ మన ప్రార్థనలు సీలింగ్ దాటి పైకి వెళ్ళటం లేదని ఎప్పుడైనా అనిపించిందా? మన ఆశీర్వాదాలకు అడ్డుపడుతుంది దేవుడు కాదు, మన హృదయంలో దాచుకున్న ఒక వ్యక్తి మీద కోపం కూడా కావచ్చు. యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక గంభీరమైన మాట ఉంది. మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించుము అని. అంటే మనం ఇతరులను ఎంతగా క్షమిస్తామో దేవుడు మనల్ని అంతగా క్షమించాలని మనమే కోరుకుంటున్నాం. ఈ ఉదయకాల ధ్యానం నీ హృదయపు భారాలను దించి నిన్ను దేవుని కనికరానికి వారసుడిగా మార్చబోతుంది. ఈ మాటలోని ఆత్మీయ లోతులను మనము గమనిస్తే, బైబిల్ పరిభాషలో పాపం అనేది ఒక అప్పు లాంటిది. మనము దేవునికి చెల్లించలేనంత పాపపు అప్పులో ఉన్నాం. కానీ ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ అప్పును సిలువలో తీసేశాడు. రెండవదిగా మేము క్షమించుచున్న ప్రకారము అన్న మాటను గమనిస్తే, ఇది చాలా భయంకరమైన మాట. ఒకవేళ నువ్వు ఎవరినైనా క్షమించకపోతే దేవుడు కూడా నిన్ను క్షమించవద్దని నీవు నీ ప్రార్థనలో అడుగుతున్నావు అన్నమాట. క్షమ అనేది నీ భావాల మీద ఆధారపడింది కాదు, అది నీ ఆత్మీయ నిర్ణయం అని గ్రహించాలి. మూడవదిగా విడుదల. క్షమించటం అంటే వారు చేసిన తప్పు సరైనదని అంగీకరించటం కాదు, ఆ తప్పు నిన్ను ఇక పీడించకుండా నీ ఆత్మను విడుదల చేయటం. ఈ వాక్యపు నేపథ్యంలో ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఎవరి పేరు వింటే కోపంతో ఊగిపోతున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను మోసం చేసిన వారిని ఇంకా నీ హృదయపు జైల్లో బంధించి ఉంచావేమో. అలా నీవు బంధించటం వల్ల వారు కాదు, నీవే ఆత్మీయంగా బంధించబడుతున్నావని గమనించు. మనం దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని పగలు తీర్చుకోవటానికి, ద్వేషాన్ని పెంచుకోవటానికి వాడుతున్నాం. ఈ ఆత్మీయమైన క్రమశిక్షణ లోపమే మనల్ని దేవుని కృపకు దూరం చేస్తుంది. ఈ శ్రమ దినాలలో ఒకసారి ఆగి ఆలోచన చేయి. దేవుడు నీ వేల కొలది పాపాలను క్షమించినప్పుడు నీ తోటి సహోదరుని చిన్న తప్పును నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? పశ్చాత్తాపం అంటే నీ తప్పుల కొరకు ఏడవడం మాత్రమే కాదు, ఇతరుల తప్పులను మర్చిపోవటం కూడా. సిలువ మీద యేసు ప్రభువు మాట్లాడిన మాటలు జ్ఞాపకము చేసుకోండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించుము అని మన కోసం ప్రాణమిస్తూనే క్షమాపణ ప్రకటించారు ఆయన. ప్రియదేవుని జనాంగమా, ఈ 40 దినాలు నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవలసిన సమయం. ఎప్పుడైతే నీవు ఇతరులను మనస్ఫూర్తిగా క్షమిస్తావో అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రవహించటం మొదలు పెడతాయి. క్షమించడం వల్ల నువ్వు బలహీనుడు కావు, కానీ నీవు దేవుని పోలికలోనికి మారుతున్నావని గ్రహించు. నీ ఆత్మీయ జీవితం నూతనపరచబడాలి అంటే నువ్వు పాత పగలు ద్వేషాలను పాతిపెట్టాలి. నువ్వు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ క్షమాగుణమే తాళపు చెవి. ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ నేపథ్యంలో ఉన్నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
నీవు ఇతరులను క్షమించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏమి ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలుసా? మొదటిగా నీ ప్రార్థనలకు అడ్డుగా ఉన్న గోడలన్నీ కూలిపోతాయి. నీ ప్రార్థనలకు జవాబు పొందుకుంటావు. రెండవది, ద్వేషం అనే భారం దిగిపోయి నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రపోతావు. మానసిక ప్రశాంతత నువ్వు పొందుకునే గొప్ప దీవెన. మూడవదిగా, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను తన కౌగిలిలోనికి తీసుకొని హత్తుకుంటాడు. క్షమించడం అంటే ఎదుటి వారికి ఉపకారం చేయడం కాదు, నిన్ను నీవు బంధ విముక్తుడిని చేసుకోవడం అని గ్రహించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆ భారాన్ని దించేయటానికి సిద్ధపడగలవా? ప్రియ దేవుని జనాంగమా, మీ హృదయంలో ఎవరి మీదైనా పగ ఉందా? వారిని చూస్తే మీకు బాధ కలుగుతుందా? ప్రభా, నన్ను క్షమించినట్లే నేను కూడా వారిని క్షమిస్తున్నాను. నా హృదయాన్ని మీ ప్రేమతో ఇప్పుడే నింపుమని ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించిన నీ ప్రేమను బట్టి, మాతో సూటిగా మాట్లాడిన నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, నీవు మమ్మలను ఉచితంగా క్షమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నా. మేము కూడా మాకు అపకారము చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించే మనస్సులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల కాలంలో ద్వేషాన్ని విడిచిపెట్టి నీ ప్రేమలో నూతనపరచబడి నీకు సాక్షులుగా నిలవబడే కృప మా మీద కుమ్మరించండి. మా జీవితంలో నీ కనికరాన్ని పొందుకొని మీరు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదములకు వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.